హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వయ్యారి బామ్మలు. ఈరోజు మనం ఎంతో మంచిగా ఉండే పంచతంత్ర స్టోరీ చెప్పుకుందామా? పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడే ఒక పంచతంత్ర స్టోరీ చూసేద్దాం. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చి అవ్వ మరియు కాకి. ఒక ఊర్లో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటి చుట్టుపక్కల పరిసరాలంతా నీట్గా ఉంచుకునేది. పూల తోటలని అన్ని చెట్లతోనూ తన చుట్టుపక్కల ప్రాంతం అంతా నీట్గా పెట్టుకునేది ఆ బామ్మ. ఇంకా తన ఇంటి దగ్గరికి వచ్చే పక్షులకి నీళ్ళని పెట్టడం, వాటికి ఏదన్నా గింజలు వేయడం, వాటితో మాట్లాడుకుంటూ సరదాగా ఉండేది ఆ బామ్మ. అన్నిటినీ ఇష్టపడే ఆ బామ్మకు కాకులు గోల అంటే అస్సలు నచ్చేది కాదు. వాటితో ఎప్పుడు పోట్లాడుతూనే ఉండేది. ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు, కావు కావని, ఏంటి ఈ గోల, నాకు వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి, ఈ గోల నేను తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళండి వెళ్ళండి అని ఎప్పుడు ఆ కాకుల్ని అరిచేది ఆ బామ్మ. అప్పుడు మిగతా పక్షులన్నీ, ఎందుకు బామ్మ ఎప్పుడు ఆ కాకుల్ని అరుస్తూనే ఉంటుంది పాపము అంటే, ఇంకొకటి ఏమొచ్చి అంటుంది, అవి అందంగా లేవని అరుస్తుందా, అయినా ఒకరి అందం గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కదా అని అనుకుంటూ ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ బామ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదు. తను బాలేక పడుకునింది. తనకి ఎవ్వరు లేరు కదా, సో తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా ఏమీ బాగాలేదు. అంతా చెత్త అంతా అలాగే ఉండిపోయింది. క్లీన్ చేసే వాళ్ళే లేరు. సరిగ్గా లేవలేకపోవడం వల్ల బామ్మ ఎలాంటి పనులు చేసుకోలేకపోయింది. ఏం చేద్దాం, చేసేది ఏం లేక బామ్మ, సరేలే నాకు ఆరోగ్యం బాగయ్యాక వీటినన్నిటిని క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి తన మంచం మీద తను పడుకునింది. బయటి కిటికీలోంచి చూసుకొని చాలా బాధపడేది బామ్మ. తర్వాత కొన్ని రోజులకి కాకులు మాట్లాడుకుని, ఏంటి ఈ మధ్య బామ్మ కనిపించడం లేదు, ఈ చుట్టూ అంతా చూస్తుంటే బామ్మ ఇంట్లో లేదా, లేకపోతే తనకేమన్నా బాగలేదా అని ఒకటికొకటి మాట్లాడుకునేవి. సరేలే బామ్మ లేకపోతే మనమున్నాం కదా, వెళ్ళి తన ఇంటినంతా శుభ్రంగా చేద్దామని అన్ని కాకులన్నీ కిందికి దిగి తన చుట్టూ అంతా, ఇంటి చుట్టూ అంతా క్లీన్ చేసేవి బాగా. అది లోపల నుంచి గమనించిన బామ్మగారు, అయ్యో నేను ఇన్ని రోజులు ఈ కాకుల్ని ఇంత అపార్థం చేసుకున్నానా, ఇవి నా కోసం నా ఇల్లు వాకిలి అంతటినీ క్లీన్ చేశాయి, గందరగోళంగా ఉన్న ఈ చెత్తని మొత్తం నీట్గా చేసి నా స్థలాన్నంతా శుభ్రంగా ఉంచింది అని బామ్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది. తర్వాత బామ్మకి ఆరోగ్యం బాగయ్యాక వచ్చి తలని, ఏ కాకుల్లారా ఎక్కడికి వెళ్తున్నారు, నేను మీకోసమే వచ్చాను, ఇన్ని రోజులు మిమ్మల్ని అన్నందుకు నన్ను క్షమించండి, ఇదిగో మీకోసమే నేను నేతి అరిసెలు తీసుకొచ్చాను, రండి రండి వచ్చి తినండి, మీకోసమే ఈ నేతి అరిసెలు అవన్నీ అని చెప్పి బామ్మ తన నేతి అరిసెలన్నీ కాకికిస్తాయి. కాకులన్నీ హాయిగా వచ్చి నేతి అరిసెలన్నీ చక్కగా తింటాయి. అప్పటి నుంచి బామ్మ ఆ కాకులు మంచి స్నేహితులు అయ్యారు. అంతేనండి, మనం ప్రేమను చూపిస్తే తిరిగి మనకు ప్రేమని చూపిస్తారు ఎవరన్నా. ఎలా ఉంది స్టోరీ? నచ్చింది కదా? నా స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ మై బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.